ఈ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా ఎంత దారుణంగా తయారైంది అన్నది గత 2-3 రోజులుగా జరుగుతున్న ఉదంతాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. దీనిపైన మంత్రులు, అందులోనూ హోంశాఖ మంత్రి అనిత గారి స్పందన చూస్తే అన్నీ తెలిసే ఉద్దేశపూర్వకంగానే కావాలని చట్టాన్ని, పోలీసుల్ని, అధికారాన్ని అడ్డుపెట్టుకొని సొంత రాజ్యాంగాన్ని, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అయితే అమలు చేస్తున్నారనేది చాలా క్లియర్. ఇప్పటివరకు రెడ్ బుక్ రాజ్యాంగం అని అనలేదు, కానీ ఈ గత 2 రోజులుగా చూస్తున్న పరిణామాలు చూస్తుంటే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని బహిరంగంగానే అమలు చేస్తున్నారన్నది అనుమానమే లేదు. అనితా గారిని ప్రశ్నిస్తే కర్మ సిద్ధాంతం చెప్తూ ఉన్నారు. వల్లభనేని వంశీ అరెస్టులో కర్మ సిద్ధాంతం పనిచేసి ఉండొచ్చు అని చెప్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు డీజీపీ ఆఫీస్ గేటును కూడా తాకనిచ్చేవాళ్ళు కాదు. ఈరోజు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళలేకపోయారు, డీజీపీని కలవలేకపోయారంటే ఇది కూడా కర్మ సిద్ధాంతమే, కర్మ రిటర్న్ వచ్చేసింది అని హోంమంత్రి అనిత గారు చెప్తున్నారు. అంటే ఇక్కడ ఇప్పుడు రూల్ ఆఫ్ లా కానీ చట్టం కానీ ఏం అమలు కావడం లేదు. ఓన్లీ కర్మ సిద్ధాంతాలు, కక్షలు, కార్పణ్యాలు, ప్రతీకారాలు మాత్రమే అమలు అవుతున్నాయని రాష్ట్ర హోంమంత్రి అనిత గారు మీడియా ముఖంగానే చాలా నేరుగానే చెప్తున్నారు, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా. డీజీపీ ఆఫీస్ దగ్గరికి వైసీపీ టీడీపీ వాళ్ళు వెళ్తే గతంలో అడ్డుకున్నారు అని చెప్తున్నారు. ఈరోజు మీరెందుకు అడ్డుకుంటున్నారు అంటే మీరు కూడా అదే దారిలో వెళ్తున్నారా? ఒకవేళ కర్మ సిద్ధాంతాల గురించే మాట్లాడాల్సి వస్తే ఈ కర్మ సిద్ధాంతాలు, ఈ కర్మ వెనక్కి రావడం అన్నది ఈ రోజుతో ఆగుతుందా? అసలు కర్మ సిద్ధాంతాలు ఈ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఎక్కడ మొదలైంది? జగన్మోహన్ రెడ్డిని మొత్తం తెలుగుదేశం పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, సిబిఐ, ఈడీ అందరూ కలిసి, మీడియా అందరూ కలిసి 16 నెలలు జైల్లో పెట్టారు. దానికి ప్రతిఫలంగానే కర్మ సిద్ధాంతం పనిచేసి చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైలుకి వెళ్ళారంటే ఒప్పుకుంటారా? సరే, వల్లభనేని వంశీ నారా లోకేష్ గురించి, కుటుంబ సభ్యుల గురించే అనుచితంగా మాట్లాడారు అని చెప్తున్నారు. యాక్చువల్లీ నిజానికి ఇదంతా గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడికి సంబంధించిన వ్యవహారం కాదు, ఏం కాదు. నారా లోకేష్ గారి ఇగోని సాటిస్ఫై చేయడానికి జరిగిన అరెస్టు మాత్రమే వల్లభనేని వంశీది. అంతటితో ఆగం. కొడాలి నాని సంగతి కూడా తేలుస్తామని డైరెక్ట్గా మంత్రులు, టీడీపీ నాయకులు అంటున్నారు. అంటే పోలీసులు చెప్పాలి తప్పు చేసిన వాళ్ళని మేము అరెస్ట్ చేస్తామని, లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పడమే కాకుండా గర్వంగా ఎస్ మేము ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేసే వీళ్ళందరినీ లోపల వేసేస్తున్నామని బుద్ధా వెంకన్న లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. సరే, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల ఇళ్లలోని మహిళల్ని ఎవరు మాట్లాడినా తప్పే, అందులో మినహాయింపు ఏమీ లేదు. కానీ ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రిగా ఉన్నప్పుడే ఆమెని రోజాని ఎన్ని మాటలు అన్నారు ఒక్కొక్కరు. బండారు సత్యనారాయణమూర్తి చేసిన వ్యాఖ్యల్ని ఎవరైనా, ఏ మహిళ అయినా హర్షిస్తుందా? అంత నీచంగా ఆయన మాట్లాడారు కదా, మరి ఆయన మీద చర్యలు తీసుకుంటూ ఉన్నారా? లేదే. సరే, ఇంత మాట్లాడుతున్నారు కదా, ఈ పవన్ కళ్యాణ్ కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కీలక నాయకులు కావచ్చు, వాళ్ళు వాడిన పదాన్ని తిరిగి వాళ్ళ కుటుంబ సభ్యుల మీద వాడితే ఎంత బాధపడతారు? రోజాను పట్టుకొని డైమండ్ రాణి అనలేదా? అదే మాట వాళ్ళ కుటుంబ సభ్యులను ఎవరైనా అంటే ఎంత బాధ ఉంటుంది? అంటే రోజానైతే ఎవరైనా ఏమైనా అనేసేయచ్చా? అంటే ఆమె మనిషి కాదా? ఆమె ఆడ మనిషి కాదా? అంటే చిత్ర పరిశ్రమ నుంచి వస్తే ఏమైనా అంటారా? తెలుగుదేశం పార్టీ పుట్టుకే చిత్ర పరిశ్రమ నుంచి కదా, ఆ మాత్రం కూడా గౌరవం లేదా? పవన్ కళ్యాణ్ చిత్ర పరిశ్రమకు సంబంధించిన వ్యక్తి కాదా? చిత్ర పరిశ్రమలో ఉన్న ఆడవాళ్ళని అయితే, అక్కడి నుండి వచ్చిన వాళ్ళని అయితే ఏమైనా అనొచ్చని కూడా పవన్ కళ్యాణ్ కూడా డిసైడ్ చేస్తున్నారా? మరి వీటికి కర్మ సిద్ధాంతం పనిచేయదా? వీళ్ళకు కర్మ వర్తించదా? ఇంకా వైఎస్ భారతి గారి గురించి అయితే సోషల్ మీడియాలో పెట్టినన్ని పోస్టులు, ఆమెకు వ్యతిరేకంగా చేసినంత ప్రచారం అత్యంత నీచ స్థాయిలో చేసింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు కాదు కదా. దాని మీద ఫిర్యాదు చేస్తే ఈరోజు కూడా ఫిర్యాదు తీసుకుని కేసు పెట్టేవాళ్ళు లేరు ఏపీలో. మళ్ళీ ఇప్పుడు కర్మ సిద్ధాంతం అంటే, కర్మ సిద్ధాంతం అంటే ఏంటంటే ప్రభుత్వం మారిన ప్రతిసారి ఆ గత 5 ఏళ్లలో అధికారంలో ఉండే వాళ్ళకి అప్పుడు అసలు ఆట మొదలవుతుంది అంటున్నారు. మరి 29 తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మళ్ళీ ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్ రూపంలో, కర్మ సిద్ధాంతం రూపంలో మళ్ళీ వెనక్కి వస్తాయా? అసలు నిజానికి వల్లభనేని వంశీ మీద, కొడాలి నాని మీద నారా లోకేష్ ఎందుకు ఇంతగా పగబట్టారు అన్నదానికి ఇప్పుడు ఇంకా కొత్త కారణాలు కూడా వెలుగులోనికి వస్తున్నాయి. వీళ్ళిద్దరూ, వల్లభనేని వంశీ వీళ్ళిద్దరూ హరికృష్ణ మనుషులు. హరికృష్ణకు బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళు, ఆయన టీంలో ఉండేవారు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్తో ఎక్కువగా ట్రావెల్ అయ్యారు. వీళ్ళిద్దరూ నారా లోకేష్ నాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీలో వ్యతిరేకించిన వాళ్ళే. హరికృష్ణ, కొడాలి నాని, వల్లభనేని వంశీ అయితే తెలుగుదేశం పార్టీలో ఉంటూ వ్యతిరేకించిన వ్యక్తి. నారా లోకేష్ వల్ల పార్టీ నాశనం అవుతోందని. వీళ్ళు ఒకవైపు జూనియర్ ఎన్టీఆర్ మనుషులుగా ఉంటూ, ఒకవైపు నారా లోకేష్ తన నాయకత్వాన్ని వ్యతిరేకించేసరికి ఆయన వీళ్ళ మీద చాలా పగబట్టారు అన్నది ఒకటి. ఇంకా విచిత్రం ఏంటంటే, తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్న ప్రధాన పత్రికల్లో ఈరోజు వల్లభనేని వంశీ అలాంటోడు, ఇలాంటోడు, దుర్మార్గుడు, నీచుడు, భూములు కబ్జా చేశారు, మట్టిని తవ్వేశారు, ఇలా రాసుకుంటూ వచ్చారు. కానీ అవన్నీ ఎప్పుడు చేశారనేది డేట్లు మాత్రం రాయలేదు. ఎందుకు రాయలేదు అంటే, వల్లభనేని వంశీ 2019 తర్వాతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. అంతకుముందంతా తెలుగుదేశం పార్టీనే. ఈయన పరిటాల రవికి అనుచరుడు.
నేను ఒక డిబేట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఛానల్లోనే డిబేట్లోనే చెప్తున్నారు. పరిటాల రవి చనిపోయేటప్పటికి కొద్దిగా ఆయన డబ్బులు ఈయన దగ్గరే నిలిచిపోయాయి. ఆ డబ్బులకు సంబంధించి ఆర్థిక లావాదేవీలు ఇప్పటికీ పరిటాల సునీత కుటుంబంతో వల్లభనేని వంశీకి ఉన్నాయి. అందుకే పరిటాల కుటుంబం కూడా వల్లభనేని వంశీ పైన మాట్లాడడం లేదు, మాట్లాడాలి అంటూ కూడా డిమాండ్ చేశారు తెలుగుదేశం పార్టీ నాయకుడే ఒకరు నేను టీవీ ఛానల్లో. అంటే ఈయన ప్రస్థానం మొత్తం తెలుగుదేశం పార్టీలో ఉంది. తెలుగుదేశం పార్టీలో ఉన్నన్ని రోజులు మంచి వ్యక్తే, 2 సార్లు టికెట్ కూడా ఇచ్చారు. కానీ ఎప్పుడైతే వైసీపీ వైపు వచ్చారో అప్పటి నుంచి నారా లోకేష్ నాయకత్వాన్ని ఎప్పుడైతే వ్యతిరేకించారో అప్పటి నుంచి కక్ష కట్టారు. ఈ రోజైతే వల్లభనేని వంశీ లాంటి దుర్మార్గుడే లేరు ఈ ప్రపంచంలో అన్నట్టు రాస్తూ ఉన్నారు. అంత దుర్మార్గుడైతే 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఎలా ఇచ్చారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు రాకుండా ఉంటే మొన్నటి ఎన్నికల్లో కూడా 24 ఎన్నికల్లో కూడా టికెట్ ఇచ్చేవారో లేదో కానీ ఆయనైతే అక్కడ రేసులో ఉండేవారే కదా. తెలుగుదేశం పార్టీ నుంచి అయితే బహిష్కరించి ఉండేవారు కాదు కదా. టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ నాయకుడుగానే ఉండేవాళ్ళు కదా. అంటే సెలెక్టివ్గా మా వైపు ఉంటే ఒకలా, అవతల వైపు వెళ్తే ఇంకోలాగా దాడి చేస్తామన్నది క్లియర్గా చెప్తున్నారు. వల్లభనేని వంశీ జూనియర్ ఎన్టీఆర్కి అనుకూలమన్న ఉద్దేశంతో 2019 ఎన్నికల్లోనే టికెట్ ఎగ్గొట్టాలని కూడా ట్రై చేశారు. కానీ అనివార్య పరిస్థితుల్లో పార్టీ గెలవాలి అన్న ఉద్దేశంతో టికెట్ ఇచ్చారు. ఆ విషయం అటు పెడితే ఏలూరులో చింతమనేని ప్రభాకర్ ఎలాంటి వ్యక్తి, ఆయన ఎంత అగ్రెసివ్గా ఉంటారు, ఎలా డీల్ చేస్తుంటారు అందరినీ అన్నది 2014 నుంచి ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు చింతమనేని ప్రభాకర్ ఎలా మాట్లాడతారని. పోలీసుల్ని, అధికారులను, మహిళల్ని, చివరకు పవన్ కళ్యాణ్ని కూడా మీ సొంత నియోజకవర్గంలో మీ అన్నని గెలిపించుకోలేకపోయావు, నువ్వు మమ్మల్ని గెలిపించిండేది ఏంటి అని 2019కి ముందు మాట్లాడిన వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు. 2014-19 అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ని నువ్వెంత, నీ స్థాయి ఎంత అని మాట్లాడిన చింతమనేని ప్రభాకర్ ఆయన ఒక పెళ్లికి వెళ్తే అదే సమయంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి వివాహానికి వస్తే ఇక వివాహ కార్యక్రమం అయిపోయిన తర్వాత రిటర్న్ వెళ్ళేటప్పుడు అబ్బాయి చౌదరి కారును ఆయన డ్రైవరు ఒక చోట పక్కన పెట్టుకొని ఉంటే అదే సమయంలో అటువైపు వచ్చిన చింతమనేని ప్రభాకర్ కారు వెళ్ళడానికి అవసరమైనంత దారి, స్థలం అక్కడ క్లియర్గా కనపడుతుంది, వీడియోలో కనపడుతుంది. కానీ ఆయన కారు దిగి వచ్చి అబ్బాయి చౌదరి డ్రైవర్ను పచ్చి బూతులు, వాళ్ళ అమ్మని ఇష్టానుసారం తిడుతూ ఉన్నారు, కొడక అది ఇదని. ఆ వీడియో ఆ మాటలు కూడా చూపించలేని పరిస్థితి, అంత దారుణంగా మాట్లాడారు ఆయన. సోషల్ మీడియాలో ఉన్నాయి, ఎక్స్లో కావచ్చు, ఎఫ్బీలో కావచ్చు, ఫేస్బుక్లో చూడొచ్చు ఎవరైనా కానీ ఎంత దారుణంగా మాట్లాడారని. క్లియర్గా అక్కడ పోవడానికి స్థలము ఉంది, దిగి వచ్చి మరీ చింతమనేని ప్రభాకరే అబ్బాయి చౌదరి డ్రైవర్ని ఇష్టానుసారం నోటికి ఎంత వస్తే అంత తిడుతూ ఉన్నారు. కానీ ఆ సమయంలో కొందరు రికార్డ్ చేస్తూ ఉంటే ఆ రికార్డ్ చేసే వాళ్ళని కూడా చింతమనేని ప్రభాకర్ అనుచరులే అడ్డుకున్నారు, రికార్డ్ చేయొద్దు, వీడియో తీయొద్దని. కానీ ఏం పెట్టారు కేసు చివరికి? మళ్ళా వీళ్ళంతా వచ్చి చింతమనేని ప్రభాకర్ని మర్డర్ చేయడానికి ట్రై చేశారంట, హత్యాయత్నం. ఆయన గన్మ్యాన్లో చేతిలో నుండి గన్ను లాక్కోవడానికి ట్రై చేశారంట. చింతమనేని ప్రభాకర్ డ్రైవర్ని కొట్టారంట, చితగ్గొట్టారంట. అది కూడా ఈరోజు ఒక పత్రికలో రాసుకున్నారు, మీడియా సంస్థలు. చితగ్గొట్టేశారంట, కేసు పెట్టారు. మళ్ళీ ఇప్పుడు అబ్బాయి చౌదరి మీద వీళ్ళందరి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు. మరీ ముఖ్యంగా దళిత మేధావులు కూడా ఆలోచించాలి. రాజకీయ నాయకులంతా వీళ్ళు తెలుగు అధికార పార్టీలు ఇలా ప్రతి దానికి తమ దగ్గర ఉన్న ఒక దళితుల్ని, యువకుల్ని వాళ్ళని తీసుకొని వాళ్ళ ద్వారా అవతల వాళ్ళ మీద అట్రాసిటీ కేసులు పెట్టించడం. వల్లభనేని వంశీ మీద కూడా ఇదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసే, అది కూడా పెట్టారు. ఈరోజు అబ్బాయి చౌదరి మీద, ఆయన డ్రైవర్ మీద, వాళ్ళ మీద కూడా అలాంటి కేసులే పెట్టేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అబ్బాయి చౌదరి ఆయన ఇంక చెప్పేది కాదు ఆయన బాధ. నేనేం ఫారెన్కి వెళ్ళి వచ్చాను, నేను చదువుకున్న వాడిని, విద్యావంతుడిని, నేను అలా చేయను. చింతమనేని ప్రభాకర్ వాళ్ళ డాడీ చనిపోతే చాలామంది వైసీపీ వాళ్ళు కూడా కార్యకర్తలు అంతా ఎందుకు వెళ్తావు అని చెప్తే నేను వెళ్ళి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వచ్చాను చింతమనేని వాళ్ళ నాన్న ఫోటోకి. అది నా సంస్కారం. కానీ ఇదే చింతమనేని ప్రభాకర్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నా ఇంటి ముందర రోజు డప్పులు కొట్టించడం, నా పొలంలో తన అనుచరులను వాళ్ళ తెలుగుదేశం పార్టీ వాళ్ళని పంపించి రోజు అక్కడ నా పొలంలో మద్యం తాగేలా చేయడం, ఇలా రకరకాలుగా ప్రేరేపిస్తూ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. 500కు పైగా శిలాఫలకాలని 8 నెలల కాలంలోనే పగలగొట్టేశారు వైసీపీ హయాంలో ఏర్పాటు చేసినవన్నీ. ఇంత దారుణంగా చేస్తూ తిరిగి మా మీదే కేసులు పెడుతూ ఉన్నారంటే ఇంకేమనాలి అని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇది ఒక ఎత్తు అయితే, ఇక వల్లభనేని వంశీ మీద కేసు ఎలా పెట్టారు అన్నది ఈరోజు క్లియర్గా న్యాయవాదులు అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఇదంతా ముందే ఒక స్క్రిప్ట్ ప్రకారం చేశారు అన్నది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అది కాస్త చూస్తే అది సత్యవర్ధన టీడీపీ గన్నవరం ఆఫీస్లో ఆపరేటర్గా పనిచేసిన, కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసిన సత్యవర్ధన్ ఫిర్యాదును ఫిబ్రవరి 10 తేదీన కోర్టుకు వెళ్ళి వెనక్కి తీసుకున్నారు. అసలు ఈ కేసుతో నాకు సంబంధమే లేదు, నేను అక్కడ లేను, వల్లభనేని వంశీ వచ్చారనేది కూడా నాకు తెలియదు. కానీ పోలీసులు వచ్చి బలవంత పెట్టి కేవలం సాక్షిగాల్ని మాత్రమే నేను తీసుకుంటున్నామని చెప్పి సంతకాలు చేసుకొని ఆ తర్వాత నేనే ఫిర్యాదు చేసినట్టుగా ఎఫ్ఐఆర్ తయారు చేశారు.
ఈ కేసుతో ఈ వ్యవహారంతో నాకు సంబంధమే లేదని కోర్టులో చెప్పినప్పుడు న్యాయమూర్తి నిన్ను ఎవరైనా బలవంత పెడుతున్నారంటే లేదు, నేను ఇష్టపూర్వకంగానే చెప్తున్నాను, ఆ రోజు గొడవ జరిగిన రోజు నేను అక్కడ లేను అంటూ కేసు వెనక్కి తీసుకున్నారు. దీంతో ప్రభుత్వ పెద్దలకు మరి ముఖ్యంగా ఇగో హర్ట్ అయిపోయింది. మనం అధికారంలో ఉండగా వల్లభనేని వంశీ మీద ఉన్న కేసును ఒక వ్యక్తి, అందులోనూ తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో పనిచేసే వ్యక్తి వెనక్కి తీసుకోవడం ఏంటి అన్న ఉద్దేశంతో రంగంలోనికి దిగినట్టుగా చెప్తున్నారు. ఏం చేశారు? 12వ తేదీన ఈ సత్యవర్ధన్ వాళ్ళ అన్న సోదరుడితో ఫిర్యాదు తీసుకున్నారు. ఏంటది? నా తమ్ముడిని ఎవరో తీసుకెళ్లారంట, అంటే డైరెక్ట్ తీసుకెళ్లారని చెప్పడం లేదు, వాళ్ళు రాసిన దాంట్లో తీసుకెళ్లారంట, ఫలానా చోట ఉంచారంట, కిడ్నాప్ చేశారంట వల్లభనేని వంశీ మనుషులు, మాకు ఎవరో చెప్పారు అన్నట్టుగా వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇస్తే దాని ఆధారంగా వీళ్ళు 13వ తేదీ ఉదయం 5 గంటలకు వల్లభనేని వంశీ ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేశారు. 13వ తేదీ ఉదయం 5 గంటలకు వెళ్ళి అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పినప్పుడు ఏం చెప్పారు? కిడ్నాప్, దాడి, దూషణ, బెదిరించడం, హత్యాయత్నం ఇలాంటి సెక్షన్లన్నీ పెట్టేశారు. ఎవరు? సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి కొట్టి చంపేందుకు ప్రయత్నించారు అన్న కేసుతో వల్లభనేని వంశీ మీద 13వ తేదీ ఉదయం 5 గంటలకు అరెస్ట్ చేశారు. కానీ అదే రోజు సత్యవర్ధన్ని విశాఖపట్నంలో పోలీసులు 5 గంటలకు వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తే అదే రోజు ఉదయం 7 గంటలకు ఈ సత్యవర్ధన్ని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. సీసీ ఫుటేజ్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది. అందులో స్పష్టంగా కనపడుతోంది. పోలీసులు రాగానే సత్యవర్ధన్ అనే వ్యక్తి దూరంగా పరుగులు తీస్తూ ఉన్నారు, అంటే పోలీసులకు దొరక్కోకుండా. కానీ పోలీసులే వెంటబడి మరి బలవంతంగా ఆయన్ని తీసుకొని వచ్చేశారు అక్కడి నుండి. సీసీ కెమెరాల్లో ఉంది వైసీపీ వాళ్ళు విడుదల చేసిన సీసీ ఫుటేజ్లో. నిజంగానే సత్యవర్ధన్ను వల్లభనేని వంశీ మనుషులు కిడ్నాప్ చేసి ఉంటే పోలీసులు రాగానే ఆయన ధైర్యంగా పోలీసులతో రావాలి కదా, పోలీసులను చూసి ఎందుకు పారిపోతున్నారు? పోలీసులు బలవంతంగా ఎందుకు తీసుకొచ్చారు? అంటే పోలీసులే సత్యవర్ధన్ మీద బలవంతం చేసి మళ్ళీ వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేశారు అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరైనా సరే ఎప్పుడైనా సరే వల్లభనేని వంశీ మీద ఈ కేసులు సెక్షన్లు పెట్టారు. కిడ్నాపు, దాడి, హత్యాయత్నం ఇవన్నీ పెట్టారు. అది ఎప్పుడు పెట్టాలి? ఈ సత్యవర్ధన్ అనే వ్యక్తి ఎక్కడున్నారో చూసి అతన్ని నిజంగానే కిడ్నాప్ చేశాడా, కొట్టాడా, హత్యాయత్నానికి ప్రయత్నించారా అని ఆ సత్యవర్ధన్ అనే వ్యక్తి దగ్గర ఆరా తీసి అతన్ని అదుపులోనికి తీసుకొని విచారించి ఎస్ మమ్మల్ని నిజంగా కొట్టారు అని చెప్పిన తర్వాత వల్లభనేని వంశీ ఇంటికి వెళ్ళి ఇదిగో మీరు ఇలా కిడ్నాప్ చేశారు, పలానా వ్యక్తిని దాడి చేశారు, కొట్టారు, హత్యాయత్నం చేయపోయారు, అతను కూడా ఒప్పుకున్నాడు, అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పాలి. కానీ ఇక్కడ ఏం చేశారు? వల్లభనేని వంశీనేమో ఉదయం 5 గంటలకే అరెస్ట్ చేసేశారు. ఆ సత్యవర్ధన్ అనే వ్యక్తిని 7 గంటలకి పోలీసులు గుర్తించి బయటకు తెచ్చారు బలవంతంగా. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి? ముందే పోలీసులే ఒక అంత ఊహించుకొని ఇలా చేయాలి మనం వల్లభనేని వంశీని అన్నది ఊహించుకొని మరి ఇలా కేసు పెట్టారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ వాళ్ళంతా ఇదే చెప్తూ ఉన్నారు. నిజానికైతే ఒక ఆర్డర్లో జరగాలి కదా. ఫస్ట్ వాళ్ళ సోదరుడు కంప్లైంట్ ఇవ్వగానే అది కంప్లైంట్లో నిజం ఎంత లేదా అన్నది నిర్ధారించుకోవాలి. సరే పలానా చోట కిడ్నాప్ చేసి పెట్టారని తెలిసి ఉంటే ఫస్ట్ అక్కడికి వెళ్ళి సత్యవర్ధన్ అనే వ్యక్తిని రక్షించి, కిడ్నాప్ చేసి ఉంటే కానీ అతనేం పారిపోతున్నారు, పోలీసులు బలవంతంగా తీసుకెళ్తున్నారు, వాళ్ళని అతన్ని రక్షించి అప్పుడు ఏం జరిగిందని ఆరా తీసి అవును నిజంగానే వల్లభనేని వంశీ నన్ను కిడ్నాప్ చేశాడు, హత్యాయత్నం జరిగింది నా మీద అని చెప్తే అప్పుడు వల్లభనేని వంశీ ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేయాలి. కానీ వల్లభనేని వంశీ అరెస్ట్ ముందే జరిగిపోయింది. ఆ తర్వాత సత్యవర్ధన్ను బయటికి తెచ్చారు. అంటే ముందే ఒక ప్రీ ప్లాన్డ్గా ఒక స్టోరీ రాసేసుకొని బలవంతంగా వైసీపీ వాళ్ళే చెప్తున్నారు. ఈ కేసును సత్యవర్ధన్ వెనక్కి తీసుకోగానే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అతడి ఇంటి వద్దకు వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రుల్ని, సోదరుడిని బెదిరించి భయపెట్టి చివరకు ప్రలోభ పెట్టారు. ఉద్యోగాలు ఇస్తామని ప్రలోభ పెట్టి అతడి సోదరుడి ద్వారా ఇలా నా సోదరుడిని కిడ్నాప్ చేశారు అంటూ ఒక కంప్లైంట్ తీసుకున్నారు. దాని ద్వారానే ఇదంతా వ్యవహారం నడిపారు అని చెప్తూ ఉన్నారు. ఇది జరిగింది. అంటే ఒక ఆర్డర్ కాకుండా ముందే ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకొని దాని ప్రకారం వల్లభనేని వంశీ దగ్గరికి వెళ్ళి అరెస్ట్ చేసేశారు అన్నదైతే చాలా క్లియర్గా అర్థమవుతుంది.